వైసీపీ ప్రభుత్వంలో అన్ని విధాలుగా నష్టపోయిన మన రాష్ట్రాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజుల పరిపాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో కొత్త సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి వైపు తీసుకొచ్చారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పరిపాలన ప్రారంభించి 100 రోజులు పూర్తయిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ సూచనలతో పిఠాపురం నియోజకవర్గం గ్రామాన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో 100 రోజులుగా జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని వివరిస్తూ కరపత్రాలు పంచారు. ఇందులో భాగంగా పిఠాపురం మండలం వీరవాడ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు కోలారాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వీరవాడ గ్రామంలో ఇంటింటికి వెళ్లి 100 రోజుల పాలనను వివరిస్తూ కరపత్రాలు పంచారు. అదేవిధంగా పిఠాపురం పట్టణం 2వ వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకుడు సోము సత్యబాబు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజుల పరిపాలన వివరిస్తూ కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గుండ్రా సుబ్బారావు, సీరం మాణిక్యం, కురాకుల రాంబాబు, కురాకుల పుల్లయ్య, కంద శేషగిరి, కంద నాగబాబు, జవాది నానాజీ, కురాకుల వీరబాబు, బొజ్జా రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రభుత్వ జీతాలు ఇవ్వలేని పరిస్థితి, నెల ఇచ్చేవాడు జీతాలు 10ని, 5ని, 15ని ఒక డిపార్ట్మెంట్. అలా కాకుండా 1వ తారీఖు జీతాలు ఇచ్చారు. ఇంకా రైతాంగాన్ని చూసుకుంటే పోలవరానికి 15,000 కోట్లు తీసుకొచ్చారు. అలాగే రాజధానికి 1,500 కోట్లు తీసుకొచ్చారు. తర్వాత డిఎస్సి ఉద్యోగాలు ఎప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి లేవు, అదొకటి ప్రకటించారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అదొకటి రద్దు చేశారు. మరి అలాగే దీపావళికి గ్యాస్ సిలిండర్ ఇచ్చి విధంగా ప్రకటన కూడా చేశారు. ఇవన్నీ సంక్షేమ పథకాలు. అంటే వచ్చిన 100 రోజుల్లో అన్నీ చేసేయాలంటే కావాలి, దానికి వనరులు సమకూర్చుకోవాలి, ఇచ్చి విధానాలు తెలుసుకోవాలి. మనం ఏ విధంగా ఇస్తే ప్రజలు కరెక్ట్గా వెళ్తున్నది విధానాలు. ఇదివరకు ఏ విధానం లేవు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త అంటే హ్యాండిక్యాప్డ్ పెన్షన్, వైఎస్ఆర్సీపీ కార్యకర్త అంటే భూమి లేకపోయినా మన నష్టపరిహారం, ఈ విధంగా చేశారు. మన నియోజకవర్గానికి వచ్చేసరికి 850 కోట్లతో ఆధునీకరణకు రంగం సిద్ధమవుతుంది. ఇది చంద్రబాబు ఇచ్చిన ఆధునీకరణ జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు. చంద్రబాబు ఇచ్చిన పురుషోత్తపట్నాన్ని జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు. నేను సీట్ సమయంలో ఒకటి అడిగాను, పురుషోత్తపట్నం ప్రారంభించాలి, ఆధునీకరణ ప్రారంభించాలన్నాను. పురుషోత్తపట్నం ప్రారంభించారు. మొన్న ఊడుపులు అవడానికి కారణం కూడా ఇదే. అలాగే ఆధునీకరణ వచ్చేసరికి రాబోయే రోజుల్లో ఆధునీకరణ ప్రారంభిస్తాం. 100 రోజుల పరిపాలన ప్రజలకు తెలియజేయడానికి ఏదైతే కార్యక్రమం జరుగుతుందో ప్రభుత్వ పరంగా చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందువల్లంటే మేము ఇది చేసాం, ఈ 100 రోజుల్లో మేము కూర్చోలేదు అన్న విధానం ప్రజలకి అర్థమవుతుంది. ముఖ్యమంత్రి ఏ విధంగా కష్టపడుతున్నాడన్న. చాలా బుడమేరు ఫ్లడ్ వచ్చింది, పోరాడాడు. ఏలేరు ఫ్లడ్ వచ్చింది, పోరాడాడు. ఆ విధంగా ఏలేరు ఫ్లడ్లో కూడా, మన సొంతగడ్డ ఫ్లడ్లో కూడా కళ్యాణ్ గారు కూడా ఇక్కడ కూర్చోవడం జరిగింది. చేత ఏది ఏమైనా 100 రోజుల పరిపాలన చాలా ఆనందంగా ఉంది, ప్రజలకు సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో మిగిలిన సంక్షేమ పథకాలు కూడా 1 by 1 ఒకటి కూడా ముందుకెళ్తాయి. అంటే ఏమీ లేకుండా గుండె సున్నాతో మన జగన్మోహన్ రెడ్డి అభిషేకం జరిగింది. దాంతోపాటుగా అప్పుడు ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు ఏ విధమైన తప్పులు చేశారో, ప్రభుత్వాన్ని ఏ విధంగా నష్టపరిచారో వాళ్ళ మీద కూడా చర్యలు నడుస్తూ ఉన్నాయి. ఇన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని సంక్షేమం, లా అండ్ ఆర్డర్, అభివృద్ధి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ 100 రోజులు ప్రభుత్వం ఏం చేసిందని చెప్పి ఓపెన్ బుక్ ప్రజలకి తెలియజేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుద్దో, ఏం చేస్తారని కూడా అది కూడా తెలియజేసే పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ కూటమి ప్రభుత్వానికి, ప్రేమతో గెలిపించుకున్న ప్రభుత్వానికి ఆశీస్సులు ఇవ్వాలి.